హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గడచినటువంటి 2 వారాలు నుండి ఒక వాక్య పట్టికను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ వాక్యం చదువుతారు ఒకసారి. కీర్తన పుస్తకమును అధ్యాయం చెప్పండి. 41:13. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆమేన్ అనేటువంటి మాట మీద మనం 2 వారాల నుండి ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది 3వ శీర్షిక. ఇంకొక వారం పట్టొచ్చు, మరొక వారం కూడా పట్టొచ్చు. కంప్లీట్గా ఈ వాక్యాన్ని ఫుల్ఫిల్ చేయాలి. జాగ్రత్తగా విన్నాం. ప్రియులారా, గడచినటువంటి వారం మనం నేర్చుకున్నాం ఎక్కడి వరకు అంటే, హెబ్రీ పత్రికలో మనం చూసాం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని. మరి నిన్నేం జరిగింది అంటే, నిన్న అనగా ఆదామునకు ముందు, ఆదాము సృజించబడక నిర్మింపబడక మునుపు ఏం జరిగింది అంటే, ప్రియులారా, సాతానుడు గర్వించి తనందమును బట్టి దేవుని సింహాసనమునకు ఎక్కిపోవుదని అనుకుంది. దేవుడు అక్కడ నుండి పడవేసినప్పుడు భూమి యొక్క 7 స్తంభముల పునాదులు విరగగొట్టి నేలను నీటి అడుగు మట్టానికి, నీటి మీదికి, నీటి క్రిందికి దించివేసిందని చూశాం. రెండవదిగా నేడులో ఏం జరిగింది? నేడు అనగా ఆదాము పుట్టినది మొదలుకొని ఏం జరిగింది? మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క పతనం, దాస్యత్వం, విమోచన, ఇలాగు 12 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాం. అయితే నేడులో ఏం జరిగింది? నేడు అనే దాని మీద ఈ మాటలు చూసాం. అయితే మరి రేపేమి జరగబోతుంది? రేపు అనగా ప్రియులారా, ఈ సంఘము ఎత్తబడిన తరువాత, లేకపోతే ప్రియులారా ప్రకటన గ్రంథము తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాలలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దీనికి సంబంధించి కొన్ని మాటలు, రాకడ గుర్తులు అనేవి రాసుకోండి. రాకడ గుర్తులు చూడండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి
తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కాలములు, సమయములు, ముందుగా దేవునిని కొంతమంది అడుగుతున్నారు, నీవు వచ్చినప్పుడు, నీవు మరలా భూమి మీదికి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులకు రాజ్యము అనుగ్రహించదవా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటంటే, కాలములు, సమయములు మన చేతుల్లో లేవు, అది తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. ఈ కాలము, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి గనుక ఆయన ఎప్పుడు ఏది చేస్తాడో దానికి కిమ్మత్తుగా సమస్తము జరుగుతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని ఆలోచన, దేవుని కార్యం. మన ఉద్దేశ ప్రకారమేది జరగదు. దేవుడు నిర్ణయించి జరిగించాలి అనుకుంటే అదేదైనా జరుగుతుంది. దేవుడు నిర్ణయించకూడదు, జరగకూడదు అని ఆలోచిస్తే అది ఏది చెప్పరే. అందుకని బైబిల్ అంటది, ఏర్పరచబడిన వారి సైతం ఒకరోజు ఏమైపోతారంట, పడిపోతారు. ఏర్పరచబడని వారు కూడా దేవుని కొరకు నిలబడే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని చిత్తం అది. ఈ కాలములు, సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకనే రాకడకు గుర్తుగా అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాస్తూ, చూడండి, తెస్సలోనికి రాస్తూ 5వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము నుండి చదువుతారా? ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, పగటి సంబంధులమునై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కాలములు, సమయములు దేవుని స్వాధీనములో ఉన్నాయి. అయితే ప్రియులారా, పౌలు చెప్తున్నాడు, దేవుని రాకడను గూర్చి, దేవుని రాకడ ఎప్పుడు వచ్చునో మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. ఎప్పుడొస్తుంది? దేవుని రాకడ ఎప్పుడు వచ్చును అని చెప్పి కొంతమంది ప్రశ్నార్థకముగా ఉంచబడిపోయారు. కానీ పౌలు చెప్తున్నాడు, ఎప్పుడు వచ్చును అంటే అది మీ మీదికి వచ్చుటకు, దొంగవలే వచ్చుటకు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. హల్లెలూయా. అంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తది అంటే, కొంతమందికి దొంగవలే అకస్మాత్తుగా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వస్తాడని అనుకుంటూ ఉంటాము కదా. అయితే క్రైస్తవ బిడ్డలకు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన రాకడ దొంగవలే వచ్చునట్లుగా, మీ మీదికి వచ్చునట్లుగా, మీరు చీకటిలో ఉన్నవారు కాదు.
నిద్రిస్తూ ఉన్నవారు కాదు. మనమందరం వెలుగు సంబంధులమును పగటి సంబంధులము. అంటే ఇప్పుడు దేవుని రాకడను గురించి దేవుడు బయలుపరుస్తూ చెప్తున్నాడు. ఏమండి, దేవుని రాకడ ఎప్పుడు వచ్చునో కొంతమందికి ఇదొక చెప్పరే. కొంతమంది అంటారు దేవుని రాకడ లేదు, ఏమీ లేదు. అలాగే ఇంకా నేను ముందుకు వెళ్ళి ఈ విషయాలు మీకు ముందు వివరిస్తాను. చూడండి, తిమోతి 2వ పత్రికలోనికి కూడా రండి. 2వ తిమోతి పత్రిక ప్రియులారా 2వ అధ్యాయం 1వ వచనము చదవండి. క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఆయన రాకడకు మనము ఆయన కృపచేత బలపరచబడి సిద్ధపడాలి. ఇప్పుడు విషయాలు మనం ముందుకు వెళుతూ చూస్తే ఒక్కొక్క మాట కీర్తన గ్రంథములో మనము ఇదిగో ప్రియులారు చూడగలిగితే, ఏమండి, కీర్తన గ్రంథములో 119వ కీర్తన 160వ వచనములో అక్కడ అంటాడు కదా, ఏమండి, ఒక మాట చూడండి. 119 160 సత్యము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టికి. ఇప్పుడు ఈ దేవుని రాకడ అనేటువంటిది నెరవేర్పు జరుగుతుందా లేదా? అసలు రాబోయే కాలం అసలు నిజంగా రాకడ ఉందంటారా? ఎవరు చూస్తున్నాములయ్యా అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. చూడండి, రాకడనటువంటిది ఉన్నదా లేదా? రాకడనటువంటిది రానున్న కాలములో జరుగుతుందా లేదా అనేటువంటి ఆలోచనకు ఇదిగో కీర్తనాకారుడిస్తున్న సత్యమైన మాట ఏంటంటే, నీ వాక్య సారాంశమే సత్యము. నీవు నియమించిన న్యాయ విధియు నిత్యము. ఆయన చెప్పిన మాటేది నిత్యము, ఒకటి కూడా తప్పిపోయేది కానే కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, దేవుని ఇదిగో ప్రియులారా, వాక్యమందు చెప్పబడిన ప్రతి మాట సత్యము. ఆ సత్యమైన మాట నిరంతరము నిత్యము నిలిచి ఉండేటువంటిది ఆయన మాట. అందుకని బైబిల్ గ్రంథములు అంటాడు, ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట అంట ఇదిగో కొలిమిలో పొట్టము వేయబడినటువంటి విధముగా దేవుని మాటలు 7 మారులు పొట్టము వేయబడి ముద్రింపబడ్డాయి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని మాట ఏది తీసివేయబడేది కాదు. అందుకనే ఇప్పుడు రాకడ జరుగుతుందా లేదా అనే ప్రస్తావనలోనికి వస్తే ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయం. నేను చూడగా రక్తవర్ణమాయను
ఆ ఆ రాలినట్లు ఆ చదవండి. ఆ ఆ తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును తప్పెను. ఆ ఆ చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలవాడబడు. ఆ ఆయన సన్నిధికి ఆ అని పర్వతములతోనూ బండలతోనూ అనేకులు చెప్పుదురంట. హల్లెలూయా. అంటే దేవుని ఉగ్రత దినము, దానినే ఇదిగో ప్రియులారా రాకడ గుర్తుగా చెప్పబడింది. ఈ గొర్రె పిల్ల ఉగ్రత దినమందు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఉన్నవారు, గొప్పవారు, ధనికులు, రాజులు అనేకమన్నట ఆ గొర్రె పిల్ల ఉగ్రతకు తాళలేక ఏమని చెప్పుకుంటారంట? బండలతోనూ ఏమండి పర్వతములతోనూ ఏమండి ఇదిగో మమ్ములను, ఈ గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్ములను మరుగు చేయండని అనేకమైన కొండలతోనూ గుట్లతోనూ బండలతోనూ చెప్పుకుంటారంట. ఎప్పుడు అంటే గొర్రె పిల్ల ఉగ్రత దినమున. ఇది ఎవరు రాస్తున్నారు అంటే ఆత్మవశుడైనటువంటి యోహాను గారు జరగబోయే కాలమందు ఉన్నటువంటి సంగతులను గురించి దేవుడు ఇతనికి చెబుతుంటే అవి రాస్తున్నాడు. దాన్నే ఆ ప్రకటన గ్రంథంలోనే 4వ అధ్యాయం 1-2 విషయాలు చదవండి. 1-2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక బూరధ్వని వినబడెను. ఆ ఆ ఆ మాట్లాడినవాడు ఎక్కడికి ఎక్కిరమ్ము. ఇదిగిదిగిదిగిదిగి ఈ మాట వినండి. ఇక మీదట జరగవలసిన సంగతులను నీకు కనుపరుస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు జరగబోయే కాలమందు ఏమండి జరిగే సంగతులను యోహానుకు తెలియపరుస్తుంటే యోహాను రాస్తున్నాడు ఈ మాటలన్నీ. ఇప్పుడు గొర్రె పిల్ల ఉగ్రత దినమొకటి ఉంది. ఆ దినమందు ప్రియులారా అనేకులు ఆ గొర్రె పిల్ల ఉగ్రత నుండి తప్పించబడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తప్పించుకోలేవు. ఆ ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? అతి భయంకరంగా ఉంటది, అతి క్రూరమైనదిగా ఉంటది. ఆ ఉగ్రత తప్పించుకొనడానికంట కొండలతోనూ రాళ్లతో చెప్పుకయ్యా దీని నుండి మమ్ములను మరుగుపరచండి అని చెప్పి ఇదిగో ప్రియులారా ఏమండి ఇదిగో అనేకమైన వాటితో చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. మనకందరికి తెలిసిన పాట ఒకటి ఉంది. అదే ఆ రోజు
ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, అదే అదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఉగ్రత దినం, రాకడ సమయం, దానినే మహాశ్రమల కాలం అని వాక్యము తెలియజేస్తుంది. దాన్నే ఏమంటున్నారు? మహాశ్రమల కాలం. ఇది ఎన్నేళ్ళు ఉంటుందంటే 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్ళు ప్రియులారా శ్రమల కాలం. దానినే ఇదిగో ప్రియులారా విందు కాలమని కూడా ఇదిగో వాక్యము చెప్తుంది. ఈ 7 ఏళ్ల శ్రమల కాలమును ఇదిగో ప్రియులారా మనం చూడగలిగితే ఏమండి, 7 ఏళ్ళు విందు కాలమని బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూడము. గాని అంటే 7 ఏళ్ళు విందు లేదని చెప్పటం కాదు, బైబిల్లో ప్రస్తావించి వ్రాసిన సందర్భముగా లేదు. కానీ 7 ఏండ్ల విందు, 7 ఏండ్ల శ్రమల కాలం అనేటువంటిది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి దానియేలు గ్రంథములోనికి రండి. మనం ఈ మాట చదువుకుంటే ఒక కొంత క్లారిటీ మనకు వస్తుంది. ఏమండి, దానియేలు పుస్తకము 9వ అధ్యాయం, 9వ అధ్యాయం దానియేలు పుస్తకం 9వ అధ్యాయం 24వ వచనము నుండి చదువుతారా? దోషము నిమిత్తము నీతిని బయలుపరచు, పట్టణమునకును 70 వారములు విధింపబడును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది 70 వారముల ప్రవచనం. ఏ ప్రవచనం ఇది? 70 వారాల ప్రవచనం. ఈ ప్రవచనం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏమిటి అంటే, ఇది రాకడకు సంబంధించిన ప్రవచనం. ఎప్పుడు పలకబడింది? ఎప్పుడు పలకబడింది? దానియేలు కాలములో. ఏమండి, దరిదాపుగా పరిసయ్యన్ రాజు అనబడినటువంటి వ్యక్తి బబులోను రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి కాలమందు దరిదాపుగా క్రీస్తు పూర్వం 435 సంవత్సరముల క్రితకాలములోనే ఈ ప్రవచనం ఇదిగో ప్రియులారా ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. దీంట్లో ఏమండి, దేవుని దూత వచ్చి మాట్లాడుతూ చెప్పిన సందర్భాన్ని కూడా చూస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ 70 వారముల ప్రవచనం. 70 వారములు. 70 వారములంటే ఏమండి, వారము అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. అంతేనా? 70 వారాల ప్రవచనం. 70 వారాల ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడుతుంది, ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే ప్రియులారా నెహెమీయా కాలమందు దేవుని ఇదిగా ప్రియులారా ప్రజలైన ఇశ్రాయేలు ప్రాకారములు, యెరూషలేము ప్రాకారములు పడిపోయి ఏమండి వాటిని మరలా తిరిగి కట్టబడతాయి అన్నటువంటి ప్రవచనమును
ఇప్పుడు దానియేలు ప్రవచించాడు. ఇది ఎప్పుడు ఆరంభమైందంటే ఈ యెరూషలేము మరలా తిరిగి కట్టబడుతుంది అన్నప్పటి నుండి ఈ 70వ వారం స్టార్ట్ అవుతుంది. 70వ వారం స్టార్ట్ అవుతుంది. వారము అనగా 7 రోజులు. ఇది బైబిల్ కాల గమనములో చూస్తే ఏమండి, ఒక్క వారం అంటే 7 రోజులు కదా, 7 రోజులు కదా. అంటే ఒక్క వారం 7 రోజులని మనం చెప్పుకుంటున్నాం. అదే బైబిల్ కాల పరిమాణములు చూస్తే వారము అనగా 7 ఏండ్లు, ఒక్క వారమునకు 7 సంవత్సరములని అర్థం. 7 సంవత్సరములని అర్థం. అందుకనే మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలి అంటే అదే 9వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతారు ఒకసారి. తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. మాకు ఆజ్ఞలు ఇచ్చి సెలవిచ్చను గాని. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞ ఇచ్చిన ఏమండి, ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఒక్క మాట అయినా ఎట్టా మనకలాగానే వాళ్ళు కూడా ఎట్టా, మనం కూడా ఆలపిల్లలమే కదా కదా, అవునా కదా? యాసిద్దు నువ్వేం మెమ్మ కొడుకు కాదా? చూడండి, ఇప్పుడు వీరు చేసిన పాపమును బట్టి, అతిక్రమమును బట్టి, ఇదిగో ప్రియులారా, తమ పాపములు మరలా ఒప్పుకుంటున్నారు కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ఆ యెరూషలేము రాజ్యము కట్టబడి పునర్నిర్మింపబడటంతో ప్రారంభించబడితే ఇప్పుడు దానిని ప్రభు కాలం అని 70 వారాల ప్రవచనమని దీనిలోనే మనం అర్థం చేసుకుంటాం. దీంట్లో మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే 70 వారాలు ఇంటూ 7తో లెక్కేస్తే 7 ఏండ్లు 49 అంటే 490 సంవత్సరాలు జరగాలి. ఈ 490 సంవత్సరాలలో మొదటిగా 7 ఏండ్లు అక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, 7 వారాలంటే 49 సంవత్సరాలు. ఈ యెరూషలేము కట్టబడే నిర్మాణం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 49 సంవత్సరాలు. ఆ తర్వాత ప్రియులారా 49 అంటే 7 ఏండ్లు 49 సంవత్సరాలు ఇదైన తర్వాత ఏమండి, కట్టబడిన తర్వాత ఇప్పుడు మొదటి భాగం 49 సంవత్సరాలు అయితే రెండవ భాగం 439 సంవత్సరాలు. అంటే ఎప్పటి నుండి ఎప్పటిదాకా సాగిందంటే యెరూషలేము కట్టబడి ఆ యెరూషలేములోనికి ప్రియులారా ప్రభు పుట్టి శరీరధారిగా వచ్చి ఆయన మరలా ఏమండి యెరూషలేము వీధులలో సంచరించిన కాలము వరకు ఇది దరిదాపుగా 483 సంవత్సరాలు. ఇవన్నీ కొంత గజిబిజి గందరగోళంగా అనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు రాకడ ఇప్పుడు అక్కడితో 483 సంవత్సరాలతో ప్రభు శిలువ వేయబడటం, చనిపోవడం, వెళ్ళిపోవటం అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇంకొక మాట 9:25 కూడా చదువుతారు ఒకసారి. అభిషిక్తుడగు అధిపతి
వచ్చు వరకు ఎన్ని వారాలు? 7 వారములు పట్టునని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 7 వారములు. ఇప్పుడు ఇదిగో ప్రియుల 483 సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పటి వరకంటే యెరూషలేము కట్టబడటం, పునర్నిర్మింపబడటం, యేసుక్రీస్తు రావటం, యెరూషలేము వీధులలో దావీదు కుమారునిగా తిరగబడడం, ఇదిగో ప్రియులారా శిలువ మరణం, పునరుద్ధాన శక్తి పొంది చనిపోయి వెళ్ళిపోయేంత వరకు ఎన్ని సంవత్సరాలు? 483 సంవత్సరాలు గడిచింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 483 సంవత్సరాలు అంటే ఎన్ని వారాలు? 70 వారాల్లో 490 రోజులు, 490 సంవత్సరాల్లో 483 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 సంవత్సరాలు. అంతేనా? డబ్బులు మాత్రం బాగా లెక్కేస్తారు కదా. ఇచ్చే కాడ 1కి 4 సార్లు గిర్ర గిర్ర గీరల్లో ఇస్తాం మనం. చూడండి, 490 సంవత్సరములలో 483 సంవత్సరములు తీసివేస్తే ఎన్ని సంవత్సరాలంటే 7 సంవత్సరముల కాలం మిగిలింది. ఇప్పుడు ఈ 7 సంవత్సరముల కాలములనే మహాశ్రమల కాలం అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇది ప్రియులారా పూర్తయినదా? ఈ 7 ఏండ్ల కాలము పూర్తయిందా లేదా అంటే ప్రియులారా ఇంకా పూర్తి కాలేదు. మరి ఆరంభింపబడిందా అంటే ప్రియులారా అది ఇంకను ఆరంభింపబడలేదు. ప్రస్తుతానికి అక్కడక్కడ చూస్తున్న పరిస్థితులు, గందరగోళ వాతావరణములు, కార్యక్రమాలు చూస్తే వాస్తవానికి ప్రభు రాకడ సమీపములోనే ఉందిలే అనుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఇప్పుడు ఇదిగో ప్రియులారా ఈ వారం అంటే ఒక్క వారం అంటే 7 రోజులు, ఒక్క వారమే మిగిలింది. ఒక వారమే మిగిలింది. ఈ వారానికి 7 రోజులు కనుక 7 రోజులు ఒక్కొక్క రోజు సంవత్సరముతో బైబిల్ గణాంకాల ప్రకారం లెక్కిస్తే 7 ఏండ్లు కొలువు ఉంది, 7 ఏండ్లు మిగిలి ఉంది. ఈ మిగిలి ఉన్న 7 ఏండ్లనే మహాశ్రమల కాలం, గొర్రె పిల్ల ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినమందు అనేకులు కూడా దాచబడటానికి ప్రయత్నిస్తారు, కానీ చాలా మందికి అవకాశాలు ఉండవు. యేసు ప్రభు అన్నాడు, ఆ దినమునంట అనేకులు రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తారంట, అయ్యో అని. అర్థం కాల? రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపిస్తారు. ఛాన్సే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తారంట. ఈ శ్రమల కాలం నెరవేరే భాగము ఈ సమయములో, ఈ యొక్క 7 ఏండ్ల కాలములోనే మనం చూస్తాం. 69 సంవత్సరాలు, 69 వారాలు అయిపోయాయి. ఇంకొక వారం, ఆ వారం 70వ వారం. ఆ 70వ వారమునే మహాశ్రమల కాలం. ఆ శ్రమల కాలములోనే యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడు. అయితే ఈ 7 ఏండ్లు ఎలా ఆరంభింపబడతాయి, ఎలా ముగింపబడతాయి అనే విషయానికి ఒక మాట ప్రకటన గ్రంథంలోనికి రండి. 11వ అధ్యాయంలో 2-3 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఆలయమునకు వెలుపటి ఆవరణమును చదువు. అన్యులకు ఇవ్వబడెను,
చూశారు ఎన్ని నెలలంట? 1242 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. చూడండి 1260 దినములు ప్రవచింతురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. 42 నెలలు 42 నెలలు ఏమండి? పరిశుద్ధ పట్టణమును అన్యులట త్రొక్కుతారు. రెండోది 1260 దినాలు నా ప్రవక్తలు ప్రవచిస్తారు. ఇక్కడ ఎన్ని దినాలంటే 1260 దినాలు. ఇక్కడ 42 నెలలు. ఇక్కడ ఇప్పుడు ప్రభు రాకడ ఆసన్నమయ్యే సమయములో ఎప్పుడు ఆసన్నమవుతుంది అంటే, ప్రియులారా, ఇక్కడ 42 నెలలు అనగా 7 ఏండ్ల శ్రమల కాలము అనబడినది. దరిదాపుగా 3.5 సంవత్సరములు గడచిన తర్వాత, అనగా 42 నెలలు గడచిన తర్వాత, లేకపోతే 1260 దినములు గడచిన తర్వాత 7 ఏండ్లలో, మీకు అర్థమవుతుందా? 7 ఏండ్లలో 7 ఏళ్ళు మహా శ్రమల కాలం. ఈ 7 ఏండ్లు మహాశ్రమల కాలంలో అన్యులంటే దేవుని ఎరుగని వారు, దేవునిని తెలుసుకొనని వారు, దేవుడంటే ఇష్టం లేక, భక్తి లేక, అశ్రద్ధతో, అక్రమమైన కార్యములతో పరిశుద్ధ పట్టణమునట త్రొక్కుతూ 42 నెలలు. 42 నెలలు అంటే 3 సంవత్సరాలకి ఎన్ని నెలలు? 36. అర్థమైందా? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 3 సంవత్సరాలకి 36 నెలలు. మరలా 6 నెలలు ఎంత? 36 6 ఎంత? 42. చదువుకున్నది అక్కడ అదేగా. 3.5 సంవత్సరం. అదే మాట 1260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. 1260 దినాలన్నా 42 నెలలన్నా ఒకటే అంకె. 3.5 సంవత్సరం. వీళ్ళు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును ఏమండి అపవిత్రం చేస్తారు, తొక్కు వేస్తారు, కాళ్ళతో తొక్కుతారు. ఈ 42 నెలల్లో నా ప్రవక్తలను పంపించి ప్రవచింపచేస్తానని ప్రభు అన్నాడు. అదే కాకుండా ఇంకొక మాట 12:6 కూడా చూడండి. 12వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇక్కడ ఇంకొక మాట అర్థమైందా? ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయినచ్చట వారు 1260 దినాలు ఉన్నారు. ఏ స్త్రీ? హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. రాత్రి 2 దాకా పడుకోవాలి నేను. నా మొక్కలో నిద్రకాల ఏమన్నా ఉందా? చర్చిలోకి వచ్చి రాత్రులు కూడా 8
ఆ? ఎట్టాగ ఇంకా 4 రోజులు నిద్రగా రేయింబావులు ఎట్టాగ ఉంటా ఇట్ట కళ్ళు మాత్రం ఇట్టి పెట్టిన హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు అంటే క్రీస్తు విరోధిగా, ఇదిగో ప్రియులారా, అంత క్రీస్తుగా, ఏమండి, దేవుని పేరట వచ్చిన నేనే క్రీస్తునని క్రీస్తు విరోధి పరిచయం చేసుకుంటాడు. ఇది ఎప్పుడు ఆరంభమవుతుంది అంటే ప్రియ 7 ఏండ్ల శ్రమల కాలం ఆరంభములో, ఏమంటే క్రీస్తు విరోధి వస్తాడు భూలోకానికి వచ్చి, ఏమండి, నేనే క్రీస్తుని అని చెప్పి ఇశ్రాయేలులతో ఒక ఒప్పందం చేస్తాడు. ఇశ్రాయేలు ఆ చరిత్ర అంతా చెప్పుకుంటే, ఇశ్రాయేలులు మందిరం కట్టబడిన స్థలములో, సొలొమోను కట్టిన మందిరం స్థలములో ఇప్పుడు ఏం చేశారు, దాన్ని మసీదుని కట్టారు. ఆ మసీదుని దానిని తీసివేసి నేను దేవుని మందిరాన్ని కడతానని ఒక ఒప్పందం, శాంతి ఒప్పందం చేస్తాడు. శాంతి ఒప్పందం చేసి ఆ ప్రజలందరినీ నిజంగా ఇతడు మనల్ని అందరిని మారుస్తాడు, మన మందిరాన్ని మనకు కట్టి పెడతాడని చెప్పి యూదులందరూ ఆయన పక్షాన్ని వెళ్తారు. ఆల్రెడీ ప్రియులారా, ఏమండి, ఆ మందిరం కట్టడానికి సిద్ధపరచడానికి ఒక ఎర్ర పెయ్యిని వధించడానికి ఎర్ర పెయ్యిని కూడా తెచ్చి వాళ్ళు భద్రం చేసి ఉంచారు. దానికి కావలసిన సామగ్రి అంతా పెట్టారు. అంటే ముందు రాకడకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా జరగటానికి సిద్ధంగా ఉన్నాయి. తస్మా జాగ్రత్త అన్నట్టుగా ఎలక్ట్ ఇది. ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చి శాంతి ఒప్పందం చేసుకుంటాడు. శాంతి ఒప్పందం అంటే అన్నిటిని మారుస్తా, మీకు యోగ్యమైన వాటిని చేస్తా, మీకు దేవుని రాజ్యముగా చేయవలసినటువంటి కార్యక్రమములు యావత్తును చేస్తానని శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఈలోపు 3.5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 3.5 సంవత్సరాలలో మ్యాక్సిమం అన్ని వాని చేతులకు కరెన్సీ మార్చుకుంటాడు, ప్రతి విధమైన కార్యక్రమాలు మార్చుకుంటాడు. దేశంలో ఉన్నటువంటి నలువైపులున్న నానా విధములైన ప్రజలందరినీ అతని గుప్పిళ్ళలోకి దాస్తాడు. ఒకే కరెన్సీ, ఒకే మాట, ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే పరిస్థితి, మొత్తాన్ని చెప్పరే రూల్, రెగ్యులేషన్. ఇప్పుడు వీళ్ళందరినీ గుప్పిట్లోనికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నిజ స్వరూపమును బయట పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజ స్వరూపం అంటే ఏంటి? అమ్మో మంచోడు అనుకుంటే మంచమంతా కంపు చేశాడు అన్నట్టుగా. చూడండి ప్రియులారా, ఎంత మంచోడు అనుకున్న వీడంత క్రూరుడు లేడు, వీడంతా నాశనపోడు లేడు, వీడంతా క్రూరమైన స్వభావం కలిగిన వాడు లేడన్నటువంటి అభిప్రాయములోనికి వచ్చేంతగా చేస్తాడు. వాడు రూలు పెట్టినట్టు కొనసాగుతుంది. అర్థమైందా? ఎలా అంటే ఒకే కరెన్సీ ఇప్పటి నుండి, ఏవండి, 7 వారాల సమయం ఇప్పుడు మొదలైంది. అంటే మహాశ్రమల దినం ప్రారంభములోనే సాతానుడు రావడం, వాడు క్రీస్తు విరోధిగా వచ్చి శాంతి ఒప్పందం చేసి ప్రజలందరిని తన వైపుకు మభ్యపెట్టుకొని, ఇదిగో ప్రియులారా, దేశ రాష్ట్రములన్నిటిని ఒకే పరిపాలన, ఒకే అధికారం కింద పరిపాలన చేస్తూ నడిపించడానికి 3.5 సంవత్సరముల కాలం పూర్తి అవుతుంది. అప్పటికి హల్లెలూయా. 2 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల కాలం పూర్తి. ఇప్పుడు ఇదిగో ప్రియులారా, రాకడ గుర్తు. ఇప్పుడు ఏమండి, అతడు వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటంటే 3 సంవత్సరాలన్నర జరుగుతుంది. అంటే 7 సంవత్సరముల కాలంలో, మీకు అర్థమైంది పాయింట్?
మీకు అర్థమైందా? చెరుగుపల్లి నుండి ఇక్కడికి 6 కిలోమీటర్లు. మా అల్లుడు వస్తున్నాడు, 3 కిలోమీటర్లు దాకా వచ్చాడంటే మరల ఇంక 3 కిలోమీటర్లు రావాలి, అప్పుడే వచ్చినట్టు కదా. ఇప్పుడు అలాగే క్రీస్తు విరోధి అయిన సాతానుడు 7 ఏండ్ల శ్రమల కాలం ఆరంభములోనే ఇదిగో ఇజ్రాయేలు రాజధానిగా ఎంచుకొని ఇజ్రాయేలు ప్రజలతో యూదులతో ఒక ఒప్పందం చేసుకొని మంచివానిగా నటిస్తూ వంచకునిగా ఉండి ఇదిగో మోసపరిచే కార్యక్రమాలలో ఉండి ఇదిగో వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఒక 3.5 సంవత్సరాలు మంచిగానే అంటే తందాన అన్నట్టుగా తిరుగుతాడు. 3.5 సంవత్సరాలు గడిచిన కాడ నుంచి ఒక ఆట నిజస్వరూపం బయట పెడతాడు. ఇప్పుడు అప్పటి నుండి జరిగేటువంటివేంటి, ఇక్కడ మనకొక మంచి ట్విట్ ఏంటంటే చూడండి, మత్తయి సువార్తలోనికి రండి. ఆ దినములలో ఏం జరుగుతుంది అంటే 24వ అధ్యాయం చూడండి. ఇప్పుడు జరుగుతున్న కార్యాలేంటో 24వ అధ్యాయం 23, 27 వరకు చదవండి. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తును అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా వెళ్ళకుడి, లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. మేర్పు తూర్పున పుట్టి పరమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడవచ్చును. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? యేసు ప్రభుల వారే స్వయముగా చెప్తున్నాడు. ఏమని అంటే ఇదిగో ఆ కాలమందు ఆ 7 సంవత్సరముల శ్రమ కాలములో ఈ సాతానుడు క్రీస్తు విరోధి ముసుగు వేసుకొని నేనే క్రీస్తుని, నేనే ప్రభువుని, నేనే దైవముని అని చెప్పి నన్నే కొలవమని కొన్ని రకములైన పరిస్థితులు కొనసాగించటం ప్రారంభిస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమనంటే అబద్ధపు క్రీస్తు, ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడని అక్కడ ఉన్నాడని చెప్పినడలా మీరు నమ్మకుడి. అబద్ధపు క్రీస్తు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోసే విధానం ఒకటి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమండి, ఎవరైనా ఇదిగో ఇక్కడున్నాడు వెళ్ళమంటే వెళ్ళొద్దు, ఇదిగో ఈ గదిలో ఉన్నాడు వెళ్ళమంటే వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. అంటే క్రీస్తు రాకడ ఆయనే క్రీస్తుని చెప్పుకోవటానికి ఇదిగో అబద్ధ క్రీస్తు విరోధిగా వచ్చిన సాతానుడు మహత్కార్యములు, గొప్ప కార్యములు, సూచక క్రియలు చేస్తూ మిమ్మలను భ్రమ పెడతాడు. భ్రమ పెడితే వాటి జోలి వెళ్ళి మోసపోయి వాడి వలలో పడవద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనమేం చేస్తామో తెలుసా? ఇక్కడ నిజమే పలుకుతున్నా, నిజమే చెప్తున్నా, ఆ కాలములో మోసపరిచేవాడు వస్తే వాడి దగ్గరికి ట్రెయ్యం అనుకుంటూ పరిగెత్తాం. అర్థం కాల? వాడు చేసేటువంటి భయంకరమైన కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? సచ్చిన వారిని సైతం లేపే మహత్కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, నడవలేని వారిని నడిపిస్తాడు,
క్రీస్తు ప్రారంభములో ఎట్టి అద్భుతాలు చేశాడు అట్లాంటి అద్భుతాలే చేస్తాడు. చూసిన వాడల్లమ్మో ఈయనే క్రీస్తు అనేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా చెప్పరే హల్లెలూయా. ఇప్పుడు మనం పెద్దగా నమ్మలేమనుకోబాకండి. ముందు బుట్టలో పడేది మన బొట్టోళ్ళే. హల్లెలూయా. మన బొట్టోళ్ళే బుట్టలో పడిపోతారు. అప్పుడు ఆ కాలంలో ఏమంటారు, ప్రార్థనకు రండి కానీ మీరేం వాక్యాలు వినొద్దు ఏమొద్దు, ఆ కాలమందు నేను చర్చిల్లో ఏసీలు పెడతాను, శుభ్రంగా వచ్చి పడుకోండి అంటే కమ్మగా వచ్చి అబ్బా ఎంత స్పెషాలిటీస్ ఇస్తావుంటే విజయం అయితే ప్రియులారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి నేను మా పెద్దోడిని కొంచెం విసుక్కుంటా ఉంటాను. ఎందుకంటే కొంచెం రోసం రావాలి, పట్టుదల రావాలి, సిగ్గు రావాలి. పొద్దాక మా నాన్న ఎట్లా అంటున్నాడేంటి అని చెప్పి వాడిలో వాడికి చెప్పరే కోపం రావాలి. కోపం వస్తే రాసం వస్తే సరిగా చేస్తారు కదా, అవునా కాదా చెప్పరే. తండ్రి తనకిష్టుడగు కుమారుని గద్దిస్తాడు. అంతేనా? చాలే ఊరుకో అంటారు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈడు ఇలాంటి అద్భుతాలు చేస్తాడు. అంతేకాదు 36, 37 వచ్చిన ఆ కాలములు ఎలా ఉంటాయని ప్రభు చెప్తున్నాడు. 36, 37 చదవండి. అదే 24, 36, 37 మత్తయి సువార్త 24, 36, 37. అయితే ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని మనుష్యుడెవడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడి దినములు అలాగే ఉండును. జల ప్రళయము ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు విననొల్లకపోయిరి. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారు అంటే మ్యాక్సిమం అలాగే ఉన్నారు. దేవుని రాకడకు గుర్తులుగా సూచనలు ప్రభు చెప్తూ ఏమంటున్నాడంటే, ఏమండి ఇదిగో ఆ దినమును గురించి ఆ కార్యమును గురించి ఇదిగో ప్రియులారా తండ్రికి ఒక్కనికే తెలియను గాని దేవదూతలకు గాని మనుషులకైనను మనుష్య కుమారునికైనను ఎవ్వరికి ఆ గడి ఆ దినమును గురించి తెలియదు. కానీ కొన్ని సూచనలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినములలో జరిగినట్టుగా. ఏం జరిగిందో నోవాహు దినాలలో మనుష్యులనంట నోవాహు అందరిని పిలిచి, అయ్యలారా ఇదిగో దేవుడు వర్షమును పంపబోతున్నాడు, మీరందరూ వచ్చి వాడలో ప్రవేశించండి 120 సంవత్సరాలు బోధిస్తూ ప్రకటిస్తూ ఉంటే మనుష్యులు లెక్క లేకుండా జమ లేకుండా తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు సంబరాలు సరదాలు చేసుకుంటా వచ్చారంట. ఎవరికన్నా లెక్కుందా? అయ్యలారా రండయ్యా అంటే అన్నమ్మగా రావణ కదిలి అంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎలా ఉంటున్నారు? ఇదిగో ప్రియులారా ఏమండి తినుచు
త్రాగుచు ఆటలాడుకొనుచు సరదాలు గడుపుతూ ఏమండి ఇష్టమైనటువంటి కార్యముల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఏమండి ఏమీ లేదులే, లోకమంతా నెమ్మదిగా ఉంది అనుకుంటున్నటువంటి రీతిలో ఎవ్వరికి తెలియకుండా అకస్మాత్తుగా దేవుని రాకడ వచ్చేస్తున్నట్ట. హల్లెలూయా. ఇప్పుడు జలప్రలయం ఏమైంది? నోవాహు చెప్పిన వినలా, మారు మనసు పొందండి అని చెప్పిన వినలా, క్రమంగా సరిదిద్దుకోండి అని చెప్పిన వినలా, ఇదిగో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ఓడలో రండి అని పిలచిన ఒక్కడు వెళ్ళలేదు. అందరూ తినటానికి, తాగటానికి, ఆడుకోవటానికి, గంతులేయటానికి, పనికి మాలిన కార్యాలు, కబుర్లు చెప్పుకోవటానికి కాలయాపన చేశారు. అందరూ నిశ్శబ్దంగా ఉంది, ఏం పర్వాలేదులే అనుకుంటున్నటువంటి సమయంలో ఆగకుండా ఆకాశ తూములు విప్పి 40 రాత్రింబగళ్ళు విడవకుండా కొమ్మబడింది, వర్షం కురియబడింది. ఆ జల ప్రళయంలో ఏమైపోయారు? కొప్ప తెప్పలుగా చచ్చి ఉబ్బి నీటి మీద తేలాడారు. దేవుని రాకడకు ముందుగా జరిగే సూచనలు ఇవి. ఒరిస్సా ప్రాంతంలో ఇప్పుడు జరిగిన నిన్నగాక మొన్న జరిగిన సందర్భాలు ఏంటో తెలుసా? ఏం పర్వాలేదు, మన దేశానికి వర్షాలే లేవనుకున్నాం కదా. ఏమండి ఎల్నినో ప్రభావం వల్ల ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, వర్షాలు మేఘాలను తీసుకెళ్ళిపోయింది, అట్టా ఇట్టా అనుకున్నారు. ఎట్టా పడిందో, ఎటువైపు నుండి వచ్చి పడిందో ఆ వేడి ఈ వేడి మొత్తం కలిసి వాయుగుండంగా మారింది. వర్షం కురియబడితే ప్రియులారు బిల్డింగులతో సహా కుప్పలుగా కూలిపోయి అక్కడ పడిపోయింది. అర్థం కావట్లే. దేవుని రాకడకు గుర్తు జనం పైకి జనం లేసే కాలము, యుద్ధాలు, అక్కడక్కడ భూకంపనాలు, జల ప్రళయాలు, రకరకములైన పరిస్థితులు జరుగుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? దేవుని రాకడతి సమీపములో ఉంది. ఎప్పుడనేది మనకు తెలియదులే. హల్లెలూయా. ఎప్పుడొచ్చునో మనకు తెలియదు. నువ్వు నిద్రపోతావో, లేచే ఉంటావు. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మనం ఎలా ఉన్నాం? నోవాహు దినములలో జరిగిన ఎగ్జాక్ట్గా మన జీవితాల్లో లేవా? ఎక్కడన్నా విందు భోజనాలంటే పరిగెడుతున్నాం, ఎక్కడంటే పెళ్లి కార్యక్రమాలంటే పరిగెడుతున్నాం, ప్రార్థన అంటే రాత్రి ఒక్కళ్ళు కూడా రారు. అర్థం కాల. ఆ చైనా వాళ్ళు కానీ నూనెలు బొద్దెంకల్ని ఎపుగు తింటారు, చచ్చిన కప్పల్ని ఎపుగు తింటారు, మొత్తాన్ని వేపినట్టుగా దేవునికి స్తోత్రం. మనల్ని కూడా ఆ నూనె బాండి లేచి వేపే రోజు ఒకటి ఉంది. యేసు రక్తమే చేయగలుగును గాక. జాగ్రత్త. అర్థం కావట్లా. ఆ కాలే నూనె పడంగానే చేతి మీద బొబ్బ పటక్కున నొబ్బి టప్పును పగిలినట్టుగా మకాల మీద, శరీరం మీద మొత్తం బొబ్బలు వచ్చి చెప్పరేంటి? ఇప్పుడు నోవాహు దినం వల్ల ఏం జరిగింది? మనుషులంతా తినటానికి ఇచ్చిన ప్రయత్ని, తాగటానికి ఇచ్చిన ప్రయత్ని, ఇదిగో ప్రియులారా పెళ్లి చేసుకోవటానికి ఇచ్చిన ప్రయత్ని, పెండ్లికి ఇవ్వటానికి ఇచ్చిన ప్రయత్ని దేవునికి ఇవ్వటం మానివేశాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడు? ఈర్చుకోండి మార్చుకోండి అన్నాడు. దేవుని స్తోత్రం. మొత్తాన్ని నీటి మీద కుప్పలు తెప్పలుగా చచ్చిన కప్పలు వెళ్ళి తేలేరు. యేసు రక్తమే జయం కలుగు. అదే మాట లోకాసు వార్త 17వ అధ్యాయం 26-30లో కూడా చదవండి. ఇది వరకు ముగించుకుందాం. ఎప్పటి వరకు? 17వ అధ్యాయం 26-30. నోవాహు దినములలో జరిగినట్టు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చెను, వారందరిని నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు
నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిపించి వారందరిని నాశనం చేశాను. దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ సమయం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకొరకు అంటే జనులు ఈరోజు ఎలా ఉన్నారు, దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు, దేనికి ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నారు. లోకంలో ప్రజలందరినీ చూస్తే ఏమండి చూశారా, లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు తాగుచు అమ్ముచున్నారంట, కొనుచున్నారంట, నారు నాటుచున్నారంట, ఇల్లు కట్టుచు ఉన్నారంట, పొలాలు కొంటూ ఉన్నారంట, బిల్డింగులు కట్టుకుంటున్నారంట, వారి జీవితాలు బాగు చేసుకోవాలని చూసుకుంటున్నారంట. అంతలోకి దేవుడు రానే వచ్చాడంట. ఆకాశము నుండి అగ్ని గంధకాలు కుమ్మరించాడంట. మొత్తం వేసినామో లేసి రక్తం చేయని చెప్పారు. హల్లెలూయా. ఎగ్జాక్ట్ మనలాగానే, అచ్చం మనలాగానే. అర్థం కాల? అర్థమవుతుందా? అందుకనే ఎబ్రీ పత్రికలో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు కూడుకొనండి. ఎబ్రీ పత్రిక ఆ మాట చదువుతారా? మానక హెచ్చరించు మరి ఎక్కువలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొని ఆలోచింతుము. ఆ దినము సమీపించిన కొలది కొందరు మానుకొనుచున్నారు. మనం కూడా మానుకుందాం, వాళ్ళు వెళ్ళటం లేదు మనం కూడా వెళ్ళొద్దు అనుకునేటువంటి వారు ఉంటారేమో. కాబట్టి ఆ దినం అనగా దేవుని రాకడ దినం, ఆ సమయం వచ్చే కొలది, అది సమీపముగా ఉన్నది అనుకునే కొలది మరి ఎక్కువగా ఏం చేయాలంట, సమాజముగా కూడటం. చెప్పరే, సమాజంగా కూడటం మానుకొనవద్దు. జాగ్రత్త. మనమేం చేస్తున్నాం, ఆ దినము సమీపిస్తున్నాయి. లోకంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు, భయంకరమైన కార్యాలు అన్నిటిని చూస్తున్నాం. అక్కడ జలప్రలయం వచ్చింది, అక్కడ వరద వచ్చింది, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఇక్కడ బాంబులు వేస్తున్నారు. ఇదిగో ఈ వార్తలన్నీ వింటా కూడా మనమేం చేస్తున్నాం, దేనికి ఇవ్వాలో దానికి ప్రయారిటీ ఇవ్వక, ఏమండి మనం ఇచ్చే ప్రయారిటీ దేనికి? రేపు నుంచి నాటులు స్టార్ట్ అయినాయి అనుకో, వెళ్ళేవాళ్ళు లేకపోయినా నాట్లకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనలో? ఇంకొక మాట చెప్పనా, కొంతమందికి కుదరట్లేదు కానీ ఆదివారాలే నాట్లు కూడా పెట్టుకోవచ్చు అవసరమైతే. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడతి సమీపములు ఉన్నది, వాటికి సూచనలే అంత్యక్రీస్తు. మీ అందరికి తెలుసో లేదో, వన్ కమాండ్మెంట్ అనేటువంటిది వస్తుంది. మొత్తం ఒకటే కరెన్సీ, ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ, ఒకటే మాట, ఒకటే ఆధిపత్యం, ఒకటే నాయకత్వం, ఒకటే నడిపింపు రాబోతుంది. ఆ దినాన్ని ఉంటుంది మనకి యేసు రక్తమే జయం. అటోడెవడో ఇటోడెవడో చెప్పరే, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడేముంది? ఇప్పుడేమి లేదు, అంతా మామూలే. యేసు రక్తమే జయం. వచ్చావా వెళ్ళావా, వచ్చిన అడిగేవాళ్ళు లేడు, రాకపోయినా అడిగేవాళ్ళు లేడు, అద్దిచ్చేవాళ్ళు లేరు, మద్దిచ్చేవాళ్ళు లేరు. మన ఇష్టం ఇప్పుడు వరకు. అప్పుడు ఉంటుంది. ఆ తర్వాత దానికే సూచనలు. సాతానుడు క్రీస్తు విరోధి వచ్చాడనడానికి కొన్ని సూచనలు ఇవే. ఆ దినాలలో ఇలా జరుగుతాయి.
నోవాహు దినాలలో జరిగినట్టు, లోతు దినాలలో జరిగినట్టు మనుషులు ఏటికి ప్రేయర్స్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏమండి, ఏటికి ఇస్తున్నారు? తినడానికి తెల్లారేం తెచ్చుకుందాం, తినడానికి ప్రయత్నిస్తున్నారు. త్రాగటానికి ఎక్కడ చూసినా చూడండి, రోడ్డు మీద చూసినా, ఎక్కడ చూసినా, ఏ గల్లీలో చూసినా, ఏ డొంకల్లో చూసినా, ఏ పొలం గట్ల మీద చూసినా, ఏమండి ఎంతెంత బారు చేసాలు బాగా తాగి అన్ని పడేస్తున్నారు. కుర్ర పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు భయంకరమైన తాగుళ్ళు, వ్యసనాలకు బానిసైపోయారు. ఏమండి తినచూ త్రాగుచూ ఉన్నారు. కొంతమంది కట్టుకొని చిల్లు కట్టుకోవటం, తోటలు నాటుకోవటం, నారుమళ్ళు కట్టుకోవటం, నాటులు నాటటం, ఏమండి పెళ్లికి ఇవ్వటం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఈ కార్యక్రమాల మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి దేవుని మీద మనుషులకేమైపోతుంది? కరువైపోతుంది. ఈరోజు మనుషులకు దేవుని మీద ఆసక్తి లేదు. దేవుని మీద ఏం లేదు, వెళ్ళామా వచ్చామా, అవసరమైతే వెళ్దాం లేకపోతే లేదు అన్న ప్రాసెస్కి వచ్చేసారు. దీనినే దేవుని వాక్యం అంటుంది. ఏమండి, 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు సూచనలు. ఈ సూచనలే ఆరంభం. జాగ్రత్త. ఇకనైనా మన జీవితాల్లో మన యథావిధి నడిపింపులో మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి గమనించి గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఇదిగో ప్రియులారా, అలాగు రాకడకు గుర్తుగా మనకు కొన్ని సూచనలు కనపడుతున్నాయి కనుక ఇకనైనా దేవుని కొరకు, దేవుని కార్యక్రమాల కొరకు మనం నిలబడి ప్రియులారా వైరాగ్యముతో ముందుకు కొనసాగే కృప, బాధ్యత దేవుడు మనందరికి అందించాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రియులారా, మిగిలినటువంటి కొంత తరువాయి వాక్యం వచ్చేవారం, మీదట వచ్చేవారంతో అయిపోతే, లేకపోతే పై వచ్చే వారంతో పూర్తి అవ్వచ్చు. 2 వారాలు పట్టవచ్చు. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మరొక వాక్యానికి వెళ్ళడానికి ప్రియులారా మరి అవకాశం ఉంటుందని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం.